క్యాన్సర్ వ్యాధి అనేది ఎందువల్ల వస్తుందంటారు? మనం ఎలా గుర్తించగలుగుతాం? క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే మన కణాల్లో మూల లక్షణం ఏంటంటే క్యాన్సర్ రాకుండానే కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా మనం ముందుగానే తీసుకుంటే ఇవన్నీ నిరూపణ కాకుండా మాట్లాడటం. అంటే ఈ కరోనా వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందంట? కరోనాని నిరోధించడానికి ఉపయోగపడింది ఆ వ్యాక్సిన్. భారతదేశంలో నేటి వరకు రిజిస్టర్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ 30 లక్షలు. కెమోథెరపీ చేయించుకోవడం వల్ల మనకి నష్టం అంటారా లేకపోతే లాభం అంటారా? ఇంతవరకు కెమోథెరపీ వల్లనే క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఎలా బయటపడాలి? మేము ప్రయోగం చేస్తున్న మందు మేము చెక్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎలాంటి సింటమ్స్ వస్తాయంటారు? దాన్ని మనం ఎలా గుర్తించగలుగుతాం? బ్రెస్ట్ లో లంప్స్ ఏర్పడ్డా, నొప్పి వేసిన, ఓవరీస్ దగ్గర నొప్పి వేసిన అని. క్యాన్సర్ పేషెంట్స్ అయినా వాళ్ళ ఆహారపు అలవాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? క్యాన్సర్ అనేది వచ్చింది అన్న తర్వాత అంటే క్యాన్సర్ ఉంటే చావు తప్ప వేరే మార్గం లేదు, క్యాన్సర్ ఉంటే చావు శరణ్యం అనేది మనం వింటున్నాం. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే చావుకి క్యాన్సర్ కి అంటే క్యాన్సర్ అని తెలియగానే కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి మనోధైర్యం కల్పించాలంటారు? దీనివల్ల చనిపోతాను అనే బాధ కన్నా చాలా మంది క్యాన్సర్ జయించిన వాళ్ళని కూడా మనం చూస్తున్నామండి. ఇప్పుడు మనకి ఆర్టిస్టులే కావచ్చు, గౌతమి గారు కానీ, సోనాలి బింద్రే, ఇలా చాలా మందిని మనం తీసుకుంటే, కానీ వీళ్ళు చాలా డబ్బు ఉంది, ఎలాంటి రోగానైనా వీళ్ళు నయం చేసుకోగలుగుతారు. చనిపోయిన వాళ్ళు ఎంతమంది బతికోలేదు. అంటే డాక్టర్ గారు క్యాన్సర్ కంటే కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంకా చాలా భయంకరమైనది అంటారు. నిజంగా అంత భయంకరంగా ఉంటుందా ట్రీట్మెంట్? ఏం ఉండదు, ఆ భయంకరం నుంచి బయటకు వచ్చిన వాళ్ళకే ట్రీట్మెంట్ ఇచ్చేది. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, ఇంతకు ముందు అన్నారు మీరు ఇది ఒక అంటువ్యాధి అంటే కాదు అని. చికిత్స ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో చికిత్స తీసుకుంటున్న వారు భార్యాభర్తల రిలేషన్స్ లో ఉండొచ్చు అంటారు. నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈ రోజు మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో భాగంగా సైంటిస్ట్ అలాగే క్యాన్సర్ స్పెషలిస్ట్ మోటూరి కృష్ణప్రసాద్ గారు ఈ రోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సాధారణంగా మనం గనక చూసుకుంటే ఎన్నో రకాల వ్యాధులతో ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అలాంటిది దాంట్లో ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి ఎన్నో రకాల క్యాన్సర్‌లతో ఎంతోమంది బాధపడటమే కాదు, ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తున్నాం. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారో. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మనం ఒకప్పుడుతో కంపేర్ చేసి చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ట్రీట్మెంట్స్ రావడం జరిగింది. ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేకోకుండానే వాళ్ళని మీరు బ్రతికించడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో రకాల సమస్యలతో క్యాన్సర్‌తో బాధపడే వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని చూడటం జరుగుతుంది సార్. అంటే ముఖ్యంగా అసలు ఈ క్యాన్సర్ వ్యాధి అనేది ఎందువల్ల వస్తుందంటారు? మనం ఎలా గుర్తించగలుగుతాం? గుర్తించడానికి చాలా రకాల మనకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఉపకరణాలు ఉన్నాయి. కానీ వ్యాధి ఎలా వస్తుంది అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం ప్రధానం. అవునండి. ఎందుకంటే చాలామంది దూర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు చాలా సౌకర్యాలు లభించట్లేదు. మొన్న ఈ మధ్య మేము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎలా ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో అని. ఎందుకంటే భారతదేశంలో కొద్దో గొప్ప ప్రగతిశీలంగా కాస్తో కూస్తో బాగా ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ. ఇలాంటి రాష్ట్రాల్లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగ్గా పనిచేయట్లేదు అంటే ఇక మనం ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు. ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సరైన సౌకర్యాలు లేవు. సో అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మీ ప్రేక్షకులందరూ కూడాను ఈ విషయాలు కొంచెం వింటే వాళ్ళకి మంచిదని నా అభిప్రాయం. క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే మన కణాల్లో మైటోకాండ్రియా అని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ఒక సెల్ ఉంటుంది. అది మన శరీరానికి అవసరమైన ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ప్రతి కణం మన శరీరం అంటే ఏంటి?
కొన్ని కోటాను కోట్ల కణాలు ఉన్నది మన శరీరం. మనకి మీకు ఏలు కణిత కణం, ఏలు ఇది దీని ఏమంటారు, కణం అంటాం. ఇందులో కొన్ని లక్షల కణాలు ఉంటాయి, మైక్రోస్కోపిక్. సో మన శరీరం నిండా కొన్ని కోట్లు సెల్స్ ఉంటాయి. ఈ ప్రతి సెల్లు మైటోకాండ్రియా ఉంటుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అది మోటార్, ఎనర్జీ మోటార్. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు మన శరీరంలో కావాల్సిన శక్తి అదే తయారు చేస్తుంది. మనం తిన్న ఆహారం నుంచి కానీ, వాయువు నుంచి కానీ, వాతావరణం నుంచి కానీ శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే క్రమంలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని ఆక్సిజన్ కణాలను వదిలిపెడుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి బై ప్రోడక్ట్, ఇవి వేస్ట్ ప్రోడక్ట్. వీటిని మన శరీరంలో నుంచి తొలగించాలి. మన శరీరానికి అవసరం లేని కణాలు బోల్డెని మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటిని తొలగించే కార్యక్రమం మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి చేస్తుంది. రోగ నిరోధక శక్తి లోపించినప్పుడు ఈ కణాలు ఉండిపోతాయి. ఈ ప్రక్రియని స్కావెంజింగ్ ది ఫ్రీ రాడికల్స్ అంటాం సైంటిఫిక్ భాషలో. అంటే ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ని ఫ్రీ రాడికల్స్ అంటాం. అవసరం లేనివి ఇవి శరీరంలోకి వచ్చేసాయి. వచ్చిన వాటిని వెంటనే త్వరితగతిన వాటిని క్లీన్ చేసే కార్యక్రమం మన ఇమ్యూనిటీ సెల్స్ చేస్తాయి. మన ఇమ్యూనిటీ సెల్లో T2 సెల్, స్లీపర్ సెల్ అని ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉన్న ఈ కణాలని, ఈ ఫ్రీ రాడికల్స్ని క్లీన్ చేస్తాయి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోతుందో ఈ కణాలని క్లీన్ చేయటం ఆగిపోతుంది. ఈ కణాలని క్లీన్ చేయటం ఆగిపోతే అది ట్యూమర్ ఫామ్ అవుతుంది. ఆ ట్యూమర్ అక్కడి నుంచి ప్రొలిఫరేట్ అయింది అనుకోండి, లింఫ్ నోడ్స్ ద్వారా వేరే అంగాలకు కూడా పాకుతుంది. క్యాన్సర్ శరీరం అంతా పాకుతుంది. క్యాన్సర్ అనే పదం, అనే వ్యాధి మూల లక్షణం ఏంటంటే అన్కంట్రోలబుల్ గ్రోత్. అంటే మన శరీరంలో మన రక్త కణాలు కానీ, మన శరీరంలో ఉన్న కణాలు ఏదైనా కానీ సెల్ గ్రోత్ కనుక ఒక కణం 24 గంటల్లో తనను తాను విభజించుకుని 2 అయితే, క్యాన్సర్ కణం నిమిషానికి, సెకండ్కి విభజన జరుగుతూ ఉంటుంది, అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. శరీరం అంతా అది స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని క్యాన్సర్ చాలా ప్రమాదకరం. సో క్యాన్సర్ రాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోగలమో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే అసలు క్యాన్సర్ రాకుండానే కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా మనం ముందుగానే తీసుకుంటే అది రావు అంటారు. గర్భాశయ క్యాన్సర్లు కానీ ఇట్లాంటి లేడీస్లో ఇవన్నీ చూస్తున్నాం. ఇవంతా ఎంతవరకు వాస్తవం అంటారు? ఇవన్నీ నిరూపణ కాకుండా మాట్లాడటం అశాస్త్రీయం. మీరు ఒక సైంటిస్ట్తో మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకుడితో కాదు. శాస్త్ర విజ్ఞానంలోకి రాజకీయ నాయకుల ప్రమేయం వచ్చిన తర్వాత, ముందు వ్యాపారస్తుల ప్రమేయం వచ్చి నాశనమైంది, ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రమేయం వచ్చి ఇంకా నాశనం అవుతుంది. వ్యాక్సిన్స్ మొన్న కరోనాలో వ్యాక్సిన్స్ విచ్చలవిడిగా వేశారు. దాన్ని ప్రభుత్వం ఏదో రాజకార్యం కింద ప్రమోట్ చేసింది. ఇవాళ ఎంతమంది చచ్చిపోతున్నారు వ్యాక్సిన్ వల్ల? దీనికి బాధ్యులు ఎవరు? 40 years లోపల ఉన్న వాళ్ళు కూడా ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. చనిపోవడానికి కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంటే ఈ కరోనా వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందంటారు మనిషి శరీరం మీద? ఇప్పుడు ప్రాణాలు కోల్పోతుంటే చూస్తున్నాం. అంతే కదా. సో మనకు అవసరం ఆ వ్యాక్సిన్? కరోనాని నిరోధించడానికి ఉపయోగపడింది ఆ వ్యాక్సిన్ అంటే కాదు, ప్రాణాలు తీయడానికి ఉపయోగపడింది. అలాగే ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ని నిరోధించడానికి మేము వ్యాక్సిన్ తెస్తున్నాం అన్నారు. ఒక వ్యాక్సిన్ తేవాలన్నా, ఒక మందు తేవాలన్నా కొన్ని సంవత్సరాల పరిశోధన అవసరం. పరిశోధన చేసిన తర్వాత ఆ పరిశోధన మీద చర్చ జరగటం అవసరం. ఆ పరిశోధనని పరిశీలన చేయటం అవసరం. ఆ తర్వాత ఉత్పత్తిని ట్రయల్స్ వేయటం అవసరం. ఇవేవీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేసి చేస్తా ఉంటే ప్రాణాలు పోతే ఎవడు దానికి బాధ్యుడు? మనం రోగంతో మనిషి చనిపోతే బాధ లేదమ్మా, వైద్యంతో చనిపోతే బాధేస్తుంది. అవునండి, వైద్యంతో చనిపోకూడదు. రోగంతో కానీ వ్యాధితో కానీ మనిషి చనిపోతే బాధ లేదు.
వైద్యంతో చనిపోతే ఉమ్, చాలా బాధాకరంగా ఉంది విషయం. అంటే వైద్య రంగం అభివృద్ధి చెందనట్లేగా, ఉమ్, అంటే శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధిలోకి రానట్లేగా, ఉమ్, అంటే అక్కడ లోపాలు ఉన్నట్లేగా, ఉమ్. లోపాలను సరిదిద్దనట్లేగా. దీనికి జవాబు ఎవరు చెప్పాలి? డాక్టర్ గారు, అంటే ఈ వ్యాక్సిన్ వేసేటప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మనం చూడాల్సి ఉంటుంది, ప్రాణాలు కోల్పోతాం అన్న విషయం తెలిసే మనకి ఈ వ్యాక్సిన్లు వేయడం జరిగిందంటారా? ఖచ్చితంగా. అంటే తెలిసే వేసారా తెలియకుండా వేసారా అనేది మనం ఇప్పుడు చర్చించి కూడా లాభం లేదు. కరెక్ట్. ఎందుకని చర్చించి లాభం లేదంటున్నానంటే, నేను రాజకీయ నాయకుడిని అయితే చర్చిస్తా. తెలిసి వేసారా తెలియక వేసారా, ఎందుకంటే రాజకీయ నిర్ణయం అది, శాస్త్ర సాంకేతిక నిర్ణయం కాదు. శాస్త్ర సాంకేతిక నిర్ణయం అయితే దాని మీద చర్చించవచ్చు. శాస్త్ర సాంకేతిక నిర్ణయం ఒకవేళ మేము వేసింది నిజమని తయారు చేసిన సైంటిస్ట్ ఎవడన్నా మాట్లాడితే జవాబు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం ట్రయల్స్ వేసావు, ఏం టెస్టులు వేసావు, నువ్వు ఇచ్చిన వ్యాక్సిన్ వల్ల శరీరంలో ఉత్పత్తి అయిన థ్రాంబస్, యాంటీబాడీస్ థ్రాంబస్ అవుతాయి. థ్రాంబస్ అయ్యి ఆ థ్రాంబోసిస్గా మారుతుంది. మారి అది కార్డియాక్ ఎంబోలిజం కానీ పల్మనరీ ఎంబోలిజం కానీ దారితీస్తుంది. ఈ విషయం గుర్తించలేదా? గుర్తించకుండా ఎట్లా వైద్యం చేసావు, ఎట్లా తయారు చేసావు అని నేను ప్రశ్నిస్తాను. రాజకీయ నాయకులను ప్రశ్నించడానికి నేను రాజకీయాల్లో లేను కదా. రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ వ్యాక్సిన్ ఇదంతా రాజకీయ నాయకుల నిర్ణయం తప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాళ్ళ నిర్ణయం కాదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఏంటి అంటారు? అంటే ఇమ్యూనిటీ పవర్ వల్ల స్ట్రాంగ్ గా ఉంది అంటే పవర్ స్ట్రాంగ్ కాదు. వ్యాక్సిన్ తీసుకున్న అందరి పరిస్థితిలో ఏముంటుందంటే, ఎంతమందికి యాంటీబాడీస్ ఎన్ని వచ్చాయి, వ్యాక్సిన్ ఎందుకు వేశారు, వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఫస్ట్ పాయింట్. వ్యాక్సిన్ అనే పదం ఏంటి? వ్యాక్సిన్ అంటే ఒక రోగగ్రస్త శరీరంలో నుంచి రోగాన్ని తగ్గించడానికి బయటకి తీసి ఆ రోగాన్ని పెంచి దాన్ని అంటే కొన్ని రెట్లు, 100 రెట్లు 1000 రెట్లుగా రోగాన్ని పెంచి, ఆ రోగాన్ని పెంచిన రోగం మానవ శరీరంలో ఉంటే శరీరంలో వచ్చే మార్పులని సృష్టించి, ఆ మార్పులు ఏదైతే రోగ నిరోధక శక్తి పెంచుతూ ఈ రోగాన్ని ఎదుర్కోవడానికి మానవ శరీరంలో జరిగే మార్పులు గుర్తిస్తే, మార్పులు ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీస్ పెరుగుతాయి. ఆ రోగాన్ని తగ్గించడానికి, యుద్ధం చేయడానికి యాంటీబాడీస్ పెరుగుతాయి. పెరిగే వాటిని సేకరించి దాన్ని శరీరంలోకి ఎక్కడం వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు యాంటీబాడీస్ శరీరంలోకి వస్తే అవి మళ్ళీ పెరుగుతాయి, పెరిగి రోగాన్ని ఎదిరించాలి. రోగం వెళ్ళిపోయింది, ఈ యాంటీబాడీస్ పెరిగి ఇవి గడ్డలు కట్టి ఈ గడ్డ గుండెకు వచ్చి గుండెని ఆపేస్తే బాధ్యులు ఎవరు? ఈ యాంటీబాడీస్ శరీరంలో ఎంతసేపు ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి? దీన్ని గుర్తించే ఉపాయం ఏమిటి? కలర్ డాప్లర్ DVT టెస్ట్ చేయించుకోవాలి, ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. మా దగ్గరకు వచ్చి అందరినీ నేను అడ్వైస్ చేస్తాను. కలర్ డాప్లర్ DVT టెస్ట్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఎక్కడన్నా ఉందా శరీరంలో చెక్ చేయించుకోవాలి. అది స్కానర్ పెట్టి చేస్తారు. ఉంటే దానికి అలోపతిలో హెపారిన్ అని ఉంది, మా దగ్గర కూడా మందు ఉంది. ఈ వైద్యం చేస్తే అది కరిగిపోతుంది. గంట ఉందనేది గుర్తిస్తే దాన్ని కరిగించేయచ్చు. వ్యాక్సిన్ చేసి వ్యాక్సిన్ వల్ల ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు కనీసం ఈ వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారు, మీరందరూ ఈ టెస్ట్ చేసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కానీ ఆ వ్యాక్సిన్ అమ్ముకున్న కంపెనీలకు కానీ లేదా అని ఒక సామాన్య మానవుడిగా ప్రశ్నించవచ్చాను. సరే, టెస్ట్ ఏమన్నారు మరొకసారి చెప్పండి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఐడెంటిఫైయింగ్ ఆఫ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇట్స్ ఎ కలర్ డాప్లర్ టెస్ట్. మనకి ఎన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది? ఎలాంటి మన బాడీలో ఉన్నటువంటి ఎలాంటి విషయాన్ని బయటకు తీస్తుంది అంటారు? మనం శరీరంలో ఈ కలర్ డాప్లర్ స్కానింగ్ జరిగినప్పుడు లోపల ఎక్కడన్నా రక్తపు గడ్డలు ఉన్నాయా, థ్రాంబోస్ ఫామ్ అయ్యి నరాల్లో ఎక్కడన్నా గడ్డలు ఉన్నాయా అనేది పసిగడుతుంది. లేవనుకోండి సంతోషం, ఉన్నాయనుకోండి కరిగించేయచ్చు. లేకపోతే ఆ గడ్డ వెళ్ళి గుండెని ఆపింది అనుకోండి, స్ప్లిట్ సెకండ్ సమయం దొరకదు. అంటే ఈ టెస్ట్ అందరూ చేయించుకోవడానికి అందుబాటులో ఉంటుందంటారా? ప్రతి ఒక్కరు చేయించుకోవాలి, ఎందుకంటే కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాలంటే కొన్ని వేలతో కూడుకున్నది. చాలా అందుబాటులో ఉంటుంది. జస్ట్ లోపలికి ఇంజెక్షన్ లాంటిది కూడా ఏమి ఇచ్చేది లేదు, జస్ట్ పైన స్కానింగ్. చాలా ఈజియెస్ట్ టెస్ట్. వ్యాక్సిన్ లాంటి ప్రమాదకరమైన విషయం తీసుకున్న వాళ్ళు ఈ మాత్రం టెస్ట్ చేసుకోకపోతే, అంటే ఇది మనకి ఎక్కడ అందుబాటులో ఉంటుంది అంటారు? డయాగ్నోస్టిక్ లో అందుబాటులో ఉంటుంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది.
అంటే మన ప్రోగ్రామ్ వల్ల ఒక చాలా మంచి విషయాన్ని, అవును. ఎంత గొప్ప విషయం అంటే ఇప్పుడు చాలా మంది టెస్టులు చేయించుకోలేదని అంటే ఆ ఇంజెక్షన్స్‌కి భయపడటము. లేకుంటే అసలు ఏదైనా ఉంది అని తెలిస్తే తర్వాత దాన్ని మనం ఎలా తీసుకోగలుగుతాం అనే ఇది భయంతోని ఇవన్నీ ఉంటాయి. ఇది తెలిసిపోతే దీనికి హ్మ్. తొలగించడం చాలా తేలిక. హ్మ్. ఇప్పుడు ఈ నరంలో ఇక్కడ ఉందనుకోండి, హ్మ్. ఇక్కడ ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇక్కడ ఉందని తెలిసిందనుకోండి, హ్మ్. ఇక్కడ ఒక ఇంజెక్షన్ హెపారిన్ హ్మ్. ఇస్తే అది కరిగిపోద్ది. అంతే. ఇంకా అది అక్కడితోనే అయిపోయింది క్లోజ్ కదా! అయిపోతుంది. లేకపోతే ఇక్కడి నుంచి పాకి ఇక్కడికొచ్చి గుండెని కొట్టిందనుకోండి, అయిపోయింది గుండె. మీకు ఒక స్ప్లిట్ సెకండ్ హ్మ్. సెకండ్ కాదు, స్ప్లిట్ సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వదు. హ్మ్. కార్డియాక్ ఎంబోలిజం హ్మ్. టక్ గుండెని ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. అంటే ఇది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ గురించి ప్రతి అంటున్నారా? ఎలాంటి వ్యాక్సిన్ ప్రాబ్లమ్‌కైనా? వేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ చెక్ చేయించుకోవాలి. ఓకే. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకోలేని వాళ్ళకి? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు మాత్రం ఈ టెస్ట్ చేయించుకుంటే మనకి ఇప్పుడు ఎలాంటైతే చాలా చూస్తున్నాం ఇప్పుడు. సడెన్‌గా హార్ట్ అటాక్స్ రావచ్చు. అలాంటి ప్రాబ్లమ్ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అన్నిటి కారణం అదే. థాంక్ యూ డాక్టర్ గారు. చాలా చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం ఈరోజు మాకు అందించారు. అలాగే ఇప్పుడు క్యాన్సర్‌లో చాలా రకాలు చూస్తున్నామండి మనం. ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి వస్తే ఇతర దేశాలు, బయట దేశాలు వెళ్లి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటేనే బ్రతుకుతారు అనేది ఒకప్పుడు ఉండే. తర్వాత మనం చూస్తూ ఉన్నాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా మనం స్టేజ్ 1లోనే ఏదైనా మనం గనక దాన్ని తెలుసుకోగలిగామంటే త్వరగా మనం రికవరీ అవ్వడానికి కుదురుతుంది అంటారు. స్టేజ్ 1లో తెలుసుకోవటం చాలా తేలిక, పెద్ద కష్టమేం కాదు. మనం ఉదాహరణకి భారతదేశం. భారతదేశంలో నేటి వరకు రిజిస్టర్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ 30 లక్షలు. మన దేశ జనాభాలో 30 లక్షల మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని క్యాన్సర్ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయి ఉంది. ప్రతి సంవత్సరం 3 లక్షలు, 3,50,000 మంది రిజిస్టర్ అవుతున్నారు. అంటే పెరుగుతుందంటారా? సో రిజిస్టర్ కాని వారి సంగతి మనకు తెలియదు. అది గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా చనిపోతారు. చాలా మందికి వాళ్ళకి డయాబెటీస్ ఉంది, దానికి జాగ్రత్తలు తీసుకోవాలనే జ్ఞానం కూడా లేకుండా చనిపోయిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి మన దేశంలో. అలాగే క్యాన్సర్ కూడా. సో ఇప్పుడు స్త్రీల క్యాన్సర్కి మ్యామోగ్రఫీ టెస్ట్ 500 నుంచి 1000 రూపాయలు. ఓకే. ఆ టెస్ట్ చేసుకుంటే బ్రెస్ట్లో క్యాన్సర్ ఉందా లేదా తెలిసిపోతుంది. అట్లాగే మగవాళ్ళకి పిఎస్ఏ, యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆగి వస్తున్నా, పొత్తి కడుపు కింద ఎక్కడైనా నొప్పి వేస్తున్నా, ప్రోస్టేట్లో నొప్పి వేస్తున్నా, రక్తం పడుతున్నా, పిఎస్ఏ టెస్ట్ బ్లడ్ లోంచి తీసి చేస్తారు. 200 రూపాయలు, 300 రూపాయలు. అది చేస్తే క్యాన్సర్ ఉందా లేదా తెలిసిపోతుంది. స్త్రీలకు కూడా మ్యామోగ్రఫీ అయిన తర్వాత డౌట్ ఉంటే CA-125 మార్కర్ టెస్ట్ 500 రూపాయలు. ఇవి చేసుకుంటే అంటే మన క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిపోతుంది, ఉందా లేదా తెలిసిపోతుంది. ఉన్నప్పుడు క్యాన్సర్ నిరోధించాలి. క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో ఉన్నదాన్ని ఆపేయాలి. దీనికి మనం మందులు కావాలి. ఏం మందులు ఉన్నాయి, ఏం పనిచేస్తాయి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీరు ఇందాక అన్నారు, గతంలో క్యాన్సర్ అనగానే విదేశాలకు వెళ్ళేవాళ్ళు. విదేశాలకు వెళ్ళినా విదేశాల్లో కూడా చాలా మంది బతకలేదు. అవునండి. మన దేశంలో కూడా ఆ విదేశీ ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో కూడా చాలా మంది బతకలేదు. ఇది నిజం. అలాగని దేశీయ వైద్య విధానం ఏదన్నా ఉంది, దాని ద్వారా బతికారా అంటే అది కూడా శాస్త్రబద్ధంగా ఏమీ లేదు. ఇవన్నీ వాస్తవాలు. మేము ఒక 10 ఏళ్లుగా ప్రయోగం చేస్తున్నాం. ఒక 10 ఏళ్ళు, 15 నుంచి 25లో ఉన్నాం. 10 ఏళ్లుగా క్యాన్సర్ మీద ప్రయోగం చేస్తున్నాం. క్యాన్సర్ మీద స్టేజ్ 4 ఇంకో వారం కన్నా ఎక్కువ బతకరు, 3 రోజుల కన్నా ఎక్కువ బతకరు, మేమేమి ట్రీట్మెంట్ చేయలేము అన్న కేసులు మాత్రమే మన దగ్గరికి వచ్చాయి. ఎందుకని మేము 10 ఏళ్ళు పబ్లిసిటీ ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదనంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, అన్ని చట్టాల ప్రకారం టర్మినల్లీ రేపో మాపో చనిపోతాడు, వారంలో చనిపోతాడు అని డిక్లేర్ చేసిన పేషెంట్ మీద నేను ప్రయోగం చేయటం నాకు చట్టం ఇచ్చే హక్కు.
సో ఆ చట్టానికి లోబడి ఆ హక్కు రీత్యా ఆ పేషెంట్ ఎప్పుడైతే వీళ్ళందరూ డిక్లేర్ చేసి 15 రోజుల్లో చనిపోతావు, నువ్వు వారంలో చనిపోతావు, నీకు ఆయుష్ లేదు అని చెప్పిన తర్వాతే మా దగ్గర పేషెంట్లు వస్తారు. ఓకే. వాళ్ళందరినీ ట్రీట్ చేయడం మొదలెట్టాం. 10 ఏళ్ళు చాలా సైలెంట్గా ప్రయోగం చేస్తూ వచ్చాము. ఈ ప్రయోగంలో మేము 60% దాకా సఫలీకృతం అయ్యాం. అంటే ఇవాళ స్టేజ్ 1లో గనక వస్తే మేము 100% సఫలీకృతం కాగలము అనే నమ్మకం మాకుంది. అవునండి. 100 కాకపోయినా 90%, 80% అన్న కాగలము అనే నమ్మకం ఉంది. ఇప్పుడు మేము తయారు చేస్తున్న మందు ఏమిటి, ఇది ఎట్లా తయారవుతుంది, దీనికి శాస్త్రీయత ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం, మనం చర్చించాల్సిన అంశం. ఇది మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఫ్రెంచ్ దేశస్తులకి క్యాన్సర్ తక్కువ వస్తుంది అనేది ఒక పరిశోధనలో భాగం. ఓకే. ఎందుకని ఫ్రెంచ్ దేశస్తులకు క్యాన్సర్ తక్కువ వస్తుంది అంటే వాళ్ళు రోజు రెడ్ వైన్ తాగుతారు. అంటే ప్రపంచంలో వాళ్ళ ప్రత్యేకత ఏంటి, జీవ కణాల్లో ప్రత్యేకత, వాళ్ళ ఫిజియాలజీలో ప్రత్యేకత, వాళ్ళ బయాలజీలో ప్రత్యేకత, ఏం ప్రత్యేకత అనేది పరిశీలిస్తే వాళ్ళు రెడ్ వైన్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది. సో రెడ్ వైన్ దేంతో చేస్తారు, ద్రాక్ష పళ్ళతోటి. ద్రాక్ష పళ్ళలో ఈ రెడ్ వైన్లో ఉన్న కెమిస్ట్రీ ఏంటి, రిజర్విట్రాల్ అనే కెమికల్ ఉంది. ఈ రిజర్విట్రాల్కు ఉన్న గుణం ఏమిటి, ఇది క్యాన్సర్ నిరోధించగలదు, క్యాన్సర్ని తగ్గించగలదు. ఇవన్నీ పరిశోధనలో భాగమే. నా మెదడులోకి వచ్చిన ఆలోచనలు కాదు, నేను సృష్టించింది కాదు, పాశ్చాత్య దేశాల ప్రయోగాలే. మన దగ్గర పనిచేస్తున్న కెమోథెరపీ డాక్టర్లు అందరూ నమ్మే పాశ్చాత్య శాస్త్రవేత్తల యొక్క ప్రయోగాలే అందులో వచ్చిన వాస్తవాలు. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే ఈ వైన్, రెడ్ వైన్ తాగమని చెప్పటం పేషెంట్లకి ఎంతవరకు కరెక్ట్, ఆహారపు అలవాటు, వైద్యం కాదు అది, ఇది కరెక్ట్ కాదు. సో రెడ్ వైన్ అనేది ఒక బాటిల్ 2 బాటిల్ రోజు అంటే 20 ఏళ్ళు తాగిన వాడికి రావట్లేదు అనేది ఒక పరిశోధనలో తేలింది. క్యాన్సర్ వచ్చాక రోజుకో బాటిల్ తాగమని చెప్పడం కరెక్టా, కాదు. 2 బాటిల్ తాగమని చెప్పడం కరెక్టా, కాదు. సో వైద్యం కావాలంటే ఏం చేయాలి, ఆహారాన్ని వైద్యంగా మార్చాలి. ఆహారాన్ని వైద్యంగా మార్చాలంటే ఆహారం యొక్క పొటెన్సీ 1000 రెట్లు పెంచాలి. పెంచితే కానీ చిన్న గుళికతో వైద్యం కాదు. అలాంటప్పుడు ఈ రిజర్విట్రాల్కి పోటీగా అదే కెపాసిటీతో పనిచేసే పదార్థం ఏముందని వెతికితే టెరోస్టిల్బిన్ అనేది ఒకటి ఉంది. టెరోస్టిల్బిన్ అనేది మన దేశపు రక్తచందనంలో దొరుకుతుంది. సో రక్తచందనంలో నుంచి నేను టెరోస్టిల్బిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో మెడిసిన్ తయారు చేయడం మొదలెట్టాం. సో టెరోస్టిల్బిన్ ఇందులో దొరుకుతుంది అనేది నా పరిశోధన. టెరోస్టిల్బిన్ రిజర్విట్రాల్ కన్నా పోటీగా పనిచేస్తుంది. రిజర్విట్రాల్ కన్నా 68% శరీరంలో ఎక్కువగా ఇముడ్చుకుంటుంది, శరీరంలో ఎక్కువసేపు ఉంటుంది అనేది కూడా పాశ్చాత్య దేశస్తుల పరిశోధనే, నాది కాదు. నా పరిశోధన కేవలం టెరోస్టిల్బిన్ అనేది ఎర్రచందనంలో ఉంటుంది, నా పరిశోధన. ఎందుకు వచ్చింది, ఎర్రచందనం యొక్క బొటానికల్ నేమ్ ఏంటి, టెరోకార్పస్ శాంటానిలస్. టెరోస్టిల్బిన్, స్టిల్బీను టెరోకార్పస్ శాంటానిలస్ అంటే టెరోకార్పస్లో ఉండాలి. ఈ స్టిల్బీన్ ఈజ్ అ బెంజోయిక్ రియాక్షన్. సో టెరోస్టిల్బిన్ నాకు కావాలి, టెరోకార్పస్ శాంటానిలస్ అనబడే ఈ ఎర్రచందనంలో ఇది ఉండాలి. ఇది నా ఊహ. ఇక్కడి నుంచి నా పరిశోధన ప్రారంభమైంది. అందులోంచి అది వెలికి చేయటం జరిగింది. అక్కడ సక్సెస్ అయ్యాం. సో ఎప్పుడు కూడా శాస్త్ర విజ్ఞానం అనేది ఒక వ్యక్తి సాధించే ఇది కాదు. కొన్ని వేల మంది పనిచేస్తూ ఒక్కొక్క అడుగు వేస్తే ఆఖరి 2 అడుగులు వేసిన వాడు పేరు కాజేస్తాడు. సో అలాగే ఇప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ కృష్ణప్రసాద్ గారు అంటే ఆఖరి 2 అడుగులు నేను వేశాను. కానీ నాకన్నా ముందు వేసిన 998 అడుగుల్ని మర్చిపోతే ఎట్లాగా. వాళ్ళందరూ కూడా శ్రమపడ్డారు. వాళ్ళందరూ ఒక్కొక్క అడుగు వేస్తేనే వాళ్ళందరి అడుగుల్ని పరిశోధన చేసుకుంటూ దాని నుంచే మార్గం ఎత్తుక్కుంటూ నేను ఈ స్థాయికి తీసుకురావడం. డాక్టర్ గారు, క్యాన్సర్ వ్యాధికి అంటే కీమోథెరపీనే ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు
ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంటే ఏ స్టేజ్‌కెళ్ళిన తర్వాత కీమోథెరపీ చేస్తారు? అసలు కీమోథెరపీ చేయించుకోవడం వల్ల మనకి నష్టం అంటారా? లేకుంటే లాభం అంటారా? ఇంతవరకు కెమోథెరపీ వల్లనే హ్మ్. లాభం జరిగింది అని గట్టిగా చెప్పే దాఖలాలు ఏమీ లేవు. అంటే అది చేయించుకుంటే గూడా ఇంకా వీక్ అయితారు మనుషులని కూడా విన్నాం. అదే 30 ఏళ్లుగా కెమోథెరపీ ప్రాక్టీస్‌లో ఉంది. హ్మ్. 30 ఏళ్లుగా. 30 ఏళ్లుగా ప్రాక్టీస్‌లో ఉన్న కెమోథెరపీ ఎన్ని లక్షల మందికి చేయటం జరిగింది. హ్మ్. 30 ఏళ్లుగా ప్రాక్టీస్‌లో ఉన్న కెమోథెరపీ ఇన్ని కోట్ల మందికో, ఇన్ని లక్షల మందికో చేస్తే అందులో 10% బతికారు, 5% బతికారు, హ్మ్. 20% బతికారు, 40% బతికారు అనే స్టాటిస్టిక్స్ బయటికి రావాలి. హ్మ్. అవి వాటికి రాలేదు. హ్మ్. సో ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెరిగింది, స్టాటిస్టిక్స్ బయటికి రావాలి, రాలేదు. కెమోథెరపీ వల్ల జరిగే ప్రమాదం ఏంటి? ఇందాక నేను మీకు వ్యాక్సిన్ గురించి వివరించాను. థ్రాంబస్ ఫామ్ అయ్యి యాంటీబాడీస్ థ్రాంబస్ ఫామ్ అయ్యి ప్రయాణం చేస్తూ కొడుతుంది అని. అవును. అట్లాగే కెమోథెరపీ ఏం చేస్తుంది? కెమోథెరపీ క్యాన్సర్ సెల్ని చంపడానికి మీరు వాడుతున్నాం అంటారు. అది క్యాన్సర్ సెల్ని మాత్రమే చంపదు, పక్కన ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కణాలన్నింటినీ కూడా చంపుద్ది. ఎప్పుడైతే అసలు క్యాన్సర్ రావడానికి మూల కారణం ఏంటి? మీ రోగనిరోధక శక్తి పడిపోయి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రావడానికి మూల కారణం రోగనిరోధక శక్తి పడిపోవటం. రోగనిరోధక శక్తి పడిపోవటానికి కారణం ఆహారం లోపం, ఆ తర్వాత శరీరంలో శక్తి లోపం, ఆ తర్వాత మానసిక వేదన. బోల్డంతమంది భారతీయులు కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మనుషులు అర్థం కాని మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. తాను తప్పు చేశాననే వేదన ఒకటి ఉంటుంది, దాన్ని గిల్ట్ సైకాలజీ అంటాం. ఎప్పుడో ఒకప్పుడు నేను ఈ తప్పు చేశాను, చేయకుండా ఉంటే బాగుండేది అనేది ఒక గిల్ట్ సైకాలజీ. నేను తప్పు చేయటం వల్ల ఫలానా వ్యక్తి నాశనం అయిపోయాడు అనేది గిల్ట్ సైకాలజీ. అక్కడి నుంచి విక్టిమ్ సైకాలజీ ఒకటి ఉంటుంది. అంటే నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను చాలా నాశనం చేశారు, నన్ను తొక్కేశారు అనేది. ఈ రెండు సైకాలజీలు కూడా మానసిక వేదనకు గురి చేస్తాయి. నన్నే ఇబ్బంది గురి చేశారు లేదా నేను తప్పు చేశాను, ఈ రెండు కూడా అలవాటైతే మనిషికి మానసిక వేదన వల్ల కూడా రోగ నిరోధక శక్తి పడిపోతుంది. రోగ నిరోధక శక్తి పడిపోయిన తర్వాత ఆ వ్యక్తికి క్యాన్సర్ వస్తుంది. ఆ వ్యక్తికి మీరు ఇచ్చే కెమోథెరపీ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకంటే ఆరోగ్యకరమైన కణాలు కూడా చచ్చిపోతున్నప్పుడు రోగ నిరోధక శక్తి కృంగిపోతుంది. కృంగిపోయినప్పుడు మనిషి ఎట్లా తట్టుకొని నిలబడగలడు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. ఈ ప్రశ్నలకు జవాబు దొరకనప్పుడు కెమోథెరపీ గురించి ఒక సెకండ్ ఆలోచించమని నేను వేడుకుంటున్నాను. మరి అంటే దీనికి సొల్యూషన్ ఎలా అంటారు? మరి క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఎలా బయటపడాలి? మేము ప్రయోగం చేస్తున్న ముందు మేము చెక్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఇది క్యాన్సర్ సెల్ మీద మాత్రమే పనిచేస్తుంది. సూపర్. ఆరోగ్యకరమైన కణాల మీదకి వెళ్ళట్లా. మేము ఇచ్చిన తర్వాత క్లినికల్ కండిషన్ పేషెంట్ మా దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇల్లు ఒళ్ళు రెండు డొల్ అయిపోయి వస్తాడు. మొత్తం అంటే కెమోథెరపీ వల్ల మొత్తం డీలా అయిపోయి శక్తి లేకుండా, డబ్బులు కూడా ఉండవు, అన్ని అమ్మేసుకుని ఆ కండిషన్లో వస్తారు. ఆ కండిషన్లో మేము మరి మొదలు పెడితే ఇంప్రూవ్మెంట్ చేస్తే పేషెంట్ సర్వైవ్ అవుతున్నాడంటే అర్థం ఏంటి? మేము మందే ఇస్తున్నాం. కెమోథెరపీ అనబడేది ఏదైనా కానీ, కెమోథెరపీ కానీ, మేము చేసే బయోమాలిక్యులర్ మెడిసిన్ కానీ మా దాంట్లో కూడాను టాక్సిసిటీ ఉంటుంది, కణాలను చంపే గుణం ఉంటుంది. కాకపోతే సెలెక్టివ్గా క్యాన్సర్ కణాలను చంపుతుంది కాబట్టి క్యాన్సర్ని అక్కడ నిరోధిస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి మన కణాలు ఏమైతే ఉన్నాయో వాటి సేఫ్ గా ఉంచుతుంది, వాటి జోలికి వెళ్ళట్లేదు. ఓకే ఓకే. అక్కడ మేము బెటర్ కండిషన్ లో ఉన్నాం. అందుకని వీఆర్ సక్సెస్ఫుల్, వీఆర్ బెటర్ దెన్ ది కన్వెన్షనల్ కెమోథెరపీ. అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఏదన్నా అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎలాంటి సింటమ్స్ వస్తాయంటారు? దాన్ని మనం ఎలా గుర్తించగలుగుతాం? అది ఏ క్యాన్సర్ అయినా కానివ్వండి. అదేనమ్మా, బ్రెస్ట్ లో లంప్స్ ఏర్పడ్డా, నొప్పి వేసిన గుర్తించవచ్చు. తర్వాత ఓవరీస్ దగ్గర నొప్పి వేసిన అని చెక్ చేయించుకోవచ్చు. తర్వాత ఇందాక చెప్పాను, పురుషులకి ప్రోస్టేట్ లో నొప్పి కానీ బాధ కానీ రక్తం కానీ చెక్ చేయించుకోవచ్చు. వీటన్నిటికీ మార్కర్ టెస్ట్లు ఉన్నాయి. మనం భోజనం చేస్తుంటే అరగట్లేదు, తిండి మనం అరగట్లేదు,
చిక్కిపోతున్నాం, భోంచేయలేకపోతున్నాం, లివర్లో ఏమైంది చెక్ చేయించుకోవచ్చు. ప్యాంక్రియాస్లో ఏమైంది, ప్యాంక్రియాస్ పనిచేస్తున్నాయా లేదా చెక్ చేయించుకోవచ్చు. దగ్గు విపరీతంగా కంటిన్యూస్గా ఉంటుంది, లంగ్కి ఏమైంది, పైగా మనకున్న గుణగణాలు ఏంటి. 50-60 సిగరెట్లు, 30 సిగరెట్లు, 10 సిగరెట్లు కాల్చేవాళ్ళు ఉన్నారు అనుకోండి, దగ్గుతున్నారు అనుకోండి, ఏదో సరదాగా వచ్చే దగ్గు కాదు, దాంట్లో ఏముందనే చెక్ చేయాలి కదా. అవునండి. ఇవన్నీ మీకు అనాలిసిస్లు దొరికిపోతాయి. అన్నిటికీ ఎక్స్రే కానీ స్పెట్ స్కాన్ కానీ అన్నీ ఉన్నాయి. డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి. మీకు అంచనా వేసుకోవాలి, చెక్ చేయించుకోవాలి. మనలో బాడీలో ఏదైనా మార్పు వచ్చింది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మనం వెళ్ళి చూపించుకోవాలి. మనం మాట్లాడుతూ ఉండాలి అప్పుడప్పుడు. అలానే బ్లడ్ క్యాన్సర్ కూడా చాలా భయంకరమైందని విన్నామండి, దాని గురించి చెప్పండి. బోన్ మ్యారో ప్రొడక్షన్ ఆగిపోతుంది, అక్కడి నుంచి లింఫోబ్లాస్ట్ ఎక్కువ అవుతాయి, లింఫోసైట్స్ ఎక్కువయ్యి లింఫోబ్లాస్ట్లు ఎక్కువైనప్పుడు రక్త కణాల్లో క్యాన్సర్ ప్రబలిపోతుంది. అక్కడ రక్తం ఉండలు కూడా చుడుతుంది, రక్తం ప్రవాహం కూడా ఆగిపోతుంది. దీన్ని కూడా మనం ఫైట్ చేయాలి. మేము సఫలీకృతం అయ్యాం చాలా వరకు. సో రక్త కణాలని కూడా శుద్ధి చేసుకుంటూ అందులో ఉన్న బోన్ మ్యారోని ప్రొడక్షన్లోకి తీసుకొస్తూ క్రమంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యాం. ఏ క్యాన్సర్ పేషెంట్స్ అయినా వాళ్ళ ఆహారపు అలవాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? క్యాన్సర్ అనేది వచ్చింది అన్న తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెజిటేరియన్కి మారాలి. ఓకే. ఎందుకంటే యానిమల్ ప్రోటీన్ తిన్నవాడికి క్యాన్సర్ ప్రబలిపోతుంది. సో వెజిటబుల్ ప్రోటీనే కాపాడుతుంది. ఫస్ట్ వెజిటేరియన్కి మారాలి. నెంబర్ 2, మిల్క్ ప్రోడక్ట్ కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. నెంబర్ 3, పెరుగు ఎక్కువ తినాలి. పెరుగు ఎక్కువ తినాలి. మిల్క్ అని అవాయిడ్ చేయాలి, కానీ పెరుగు ఎక్కువ తినాలి. పెరుగు ఎక్కువ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత మీరు శనగల పొడి ఇట్లాంటివన్నీ, బి కాంప్లెక్స్ ఇవన్నీ తింటా ఉంటే ఆరోగ్యం పెరుగుతుంది. సో స్ప్రౌట్స్ ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. కంప్లీట్ గా నాన్ వెజ్ బంద్ చేస్తే ఇంకా మంచిది వాళ్ళకి. చాలా షుగర్ కూడా అవాయిడ్ చేయాలి. ప్రొడక్ట్స్ తీసుకోవద్దు, కానీ పెరుగు తినొచ్చు. పెరుగు తినాలి, పెరుగు తింటేనే రోగ నిరోధక శక్తి. ఇంకా ఇప్పుడు ఎగ్ కూడా నాన్ వెజ్ లోకి వస్తుంది, వాళ్ళు ఎగ్ కూడా తీసుకోవద్దు, ఎగ్ వైట్ తినొచ్చు. ఇంకా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కొన్ని రకాల వ్యాధులు ఎలా ఉంటాయంటే అంటువ్యాధుల రూపంలో ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. క్యాన్సర్ వ్యాధిని మనం ఎలా చూడాలి? అంటువ్యాధి కాదు, ఇది కొంతమందికి జెనెటికల్ గా వచ్చే అవకాశం ఉంటుంది, ఆంకోజిన్ ప్రెసెన్స్ వల్ల. అదొకటి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయాలన్నా, వాళ్ళ దగ్గరగా తీసుకోవాలన్నా భయపడుతూ ఉంటారు. అవసరం లేదంటారు. క్యాన్సర్ పేషెంట్ విషయంలో భయపడక్కర్లేదు, ముట్టుకోవచ్చు, జాగ్రత్తగా ప్రేమగా చక్కగా చూడవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే కీమోథెరపీ అన్నది వాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే, కీమోథెరపీతో పని లేకుండానే మెడిసిన్స్ ఉన్నాయి అంటున్నారు. ఈ మెడిసిన్స్ అందరికి అందుబాటులో ఉన్నాయంటారా? ఇవి ఎలా వీళ్ళు ఎక్కడ అప్రోచ్ కావాలంటారు? ఉన్నాయి అంటే ప్రస్తుతం మేము ఇంకా విజృంభించలేదు. ఎందుకనంటే కొంచెం ఫైనాన్షియల్ బ్యాకప్స్ అని చేస్తున్నాము. చేస్తే ఆ తర్వాత అంటే మెడిసిన్ అవైలబిలిటీ పెద్ద కష్టం కాదమ్మా. ఇవాళ మారిన తరుణంలో నేను వెబ్సైట్ పెట్టేసి మీలాగా ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీరు పలానా నెంబర్ ఫోన్ చేయండి మందు అందుతుంది అని టెలి కాన్ఫరెన్సింగ్ చేసి డాక్టర్స్తో పెట్టి మాట్లాడించి మెడిసిన్ పంపొచ్చు. మానిటర్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 100కో 1,00,000కో ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చింది అనుకోండి తీవ్రతరంగా, దాన్ని అడ్రస్ చేయగలగాలి. అడ్రస్ చేయలేదు అనుకోండి ఏమవుతుందంటే 50 మంది దొంగలు కలిసి మాతో పాటు నువ్వు చేరమని అంటే 51వ వాడిని అవుతాను నేను. అది నాకు ఇష్టం లేదు. 1వ వాడిగా బతకనన్నా బతకాలి, 1వ వాడిగా చచ్చిపోవాలి. సో దానికి సపరేషన్లో ఉండాలి అన్నప్పుడు నేను జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అందుకని వాళ్ళు ఓడిపోయిన కేసులు నేను పట్టుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని కొత్త కేసులు తీసుకోవడానికి నిలబడుతున్నాం. దీనికి మేము నైపర్ కోల్కతాని సహాయం అడిగాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. వాళ్ళని ఏమడిగామంటే మా మెడిసిన్స్ మీకు పంపిస్తాం, మీరు అనాలిసిస్ చేసి ఇన్వైవో టెస్ట్లు చేసి చెప్పండి. ఆ తర్వాత మేము దీని మీద క్లినికల్ ట్రయల్స్కి అప్రోచ్ అవుతున్నాం. కరోనా కూడా మేము క్లినికల్ ట్రయల్స్ చేసాం, మేము ఒక్కళ్ళమే చేసాం భారతదేశంలో.
లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించిన వాడు ఎవడు క్లినికల్ ట్రయల్ చేసిన వాళ్ళు నేను ఒక్కడిని. ఇప్పుడు మాదొక్కటే 100% సక్సెస్ఫుల్. మేము చేసిన ట్రయల్ మొత్తం అలోపతి రూట్లో ఇప్పుడు క్యాన్సర్ కూడా అలాగే చేయబోతున్నాం. సో అనాలిసిస్ అలోపతి రూట్లో క్లినికల్ ట్రయల్స్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న కొన్ని లక్షల మంది చూస్తారు డాక్టర్ గారు ఈ ప్రోగ్రామ్. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కీమోథెరపీ చేయించుకుంటూ ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది పడుతున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదే అంటున్నానండి. వాళ్ళు ఖచ్చితంగా ప్రోగ్రామ్ చూసినప్పుడు వాళ్ళకి కీమోథెరపీ వల్ల ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు అడుగుతారు కదా డాక్టర్ గారు, అట్లాంటి వాళ్ళు డైరెక్ట్ గా మా ఛానల్ కే కాల్ వస్తుంది, మేడం ఎట్లా అప్రోచ్ కావాలని, అప్పుడు మీ కాంటాక్ట్ ఇవ్వచ్చు అంటారు. మా కాంటాక్ట్ ఇవ్వండి, మా దగ్గర డాక్టర్లు ఉన్నారు, మా వాళ్ళు వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి కావాల్సిన విధంగా వైద్యాన్ని చేస్తారు. మనం వీలైనంత మందిని కాపాడటానికి ప్రయత్నం చేద్దాం. అంటే క్యాన్సర్ ఉంటే చావు తప్ప వేరే మార్గం లేదు, క్యాన్సర్ ఉంటే చావే శరణ్యం అనేది మనం వింటున్నాం. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండి, చావుకి క్యాన్సర్ కి డైరెక్ట్ గా లింక్ ఏమి లేదు. చాలా మంది చనిపోవడానికి గుండె ఆగి చచ్చిపోతారు. అవునండి. క్యాన్సర్ తో కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాన్సర్ కి ఇచ్చే వైద్యం ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోతుంది. వైద్యం ఎక్కువైతే గుండె ఆగిపోతుంది. చనిపోయేదంతా గుండె ఆగి చనిపోతారు. దేనికైనా వైద్యం ఎక్కువైతే గుండె ఆగిపోతుంది. సో అది మనం గుర్తించాల్సిన అంశం. మనకి చాలా సార్లు జరిగేది ఏంటంటే పేషెంట్లకు కూడా ఆతృత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ స్ట్రాంగ్ మెడిసిన్ ఇవ్వండి, ఇంకా స్ట్రాంగ్ మెడిసిన్ ఇవ్వండి, ఇంకా స్ట్రాంగ్ మెడిసిన్ ఇవ్వండి అంటుంటారు. అది ప్రమాదకరమైన సంగతి పేషెంట్లకు కానీ వారి అటెండెంట్స్కి కానీ అర్థం కాదు. స్ట్రాంగ్ మెడిసిన్ కాదు, నీ శరీరాన్ని తట్టుకోగల మెడిసిన్ ఉండాలి. శరీరం మెడిసిన్ని తట్టుకోవాలి. అది తట్టుకుంటే శరీరం తనంతట తాను శరీరానికి కూడా అవకాశం ఇవ్వాలి. సో వైద్యం అంతే ఉండాలి. శరీరం ఆనందించగలిగినంత ఉండాలి, కానీ అంతకన్నా మించితే, మోతాదు మించితే గుండె ఆగిపోతుంది. సో క్యాన్సర్ వల్ల చనిపోయినా గుండె ఆగి చనిపోయేది. సో గుండె ఆగి చనిపోవడానికి రోగం కారణం, వైద్యం కారణం. రోగం ఎంత కారణమో వైద్యం అంత కారణం. అంటే క్యాన్సర్ అని తెలియగానే కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి మనోధైర్యం కల్పించాలంటారు? అసలు అందుకనే చెప్తున్నాను, దీనివల్ల చనిపోతాను అనే బాధ కన్నా బాధలు, నొప్పులు ఎక్కువ అవుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అందుకని దాన్ని మనం ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. దాన్ని ఎదుర్కోవాలి. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మనం కొంచెం కంట్రోల్ చేయటం మొదలెడితే క్యాన్సర్ కంట్రోల్ అవుద్ది. మేము కంట్రోల్ చేసాం. చాలా చాలా మంది ఉన్నారు, వారంలో చనిపోతామన్న మనుషులు సంవత్సరాలు బతికారు. చూడండి, అన్ని సర్దేసుకోమన్నారు, 10 ఏళ్ళు బతికారు, ప్రపంచంతో తిరుగుతున్నారు, బాగానే ఉన్నారు. అంటే మరి వైద్యం ఉన్నట్టేగా. అంతే కదా. అంతే కదా. అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ ని అంటే సైలెంట్ కిల్లర్స్ అంటారు. అవి సడన్ గా అది ఒక సైలెంట్ కిల్లర్స్ అని అంటారు. అన్ని సైలెంట్ కిల్లర్సే. అన్ని సైలెంట్ కిల్లర్సే. దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే డాక్టర్. క్యాన్సర్ వస్తే చచ్చిపోతాను అనే మాట మాట్లాడకుండా నేను క్యాన్సర్ ని జయించగలను అనుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ మీద విజయం ఈజీ అవుతుంది. చాలా మంది ఉన్నారు, చాలా మంది క్యాన్సర్ ని జయించిన వాళ్ళని కూడా మనం చూస్తున్నామండి. ఇప్పుడు మనకి ఆర్టిస్టులే కావచ్చు, గౌతమి గారు కానీ, సోనాలి బింద్రే, ఇలా చాలా మందిని మనం తీసుకుంటే, కానీ వీళ్ళు చాలా డబ్బు ఉంది, ఎలాంటి రోగానైనా వీళ్ళు నయం చేసుకోగలుగుతారు, అందువల్లే వాళ్ళు బ్రతకగలిగారు, లక్షల్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి మనం చేయించుకోలేకనే చనిపోతున్నాం, ఇలాంటివి కూడా వింటుంటాం కదా డాక్టర్ గారు. చాలా మంది డబ్బున్న ఆర్టిస్టులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఎంతమంది, బతికిన వాళ్ళు ఎంతమంది? బతికిన వాళ్ళకి ఏమవుతాదు వ్యాధి, చనిపోయిన వాడికి ఏమవుతాదు వ్యాధి. చనిపోయిన వాడికి ఎంత ఖర్చు అయింది, బతికిన వాడికి ఎంత ఖర్చు అయింది మాట్లాడేటప్పుడు పరిశోధన చేసినప్పుడు ఇవన్నీ రావాలమ్మా. హిమాహిమీలు చనిపోయారు క్యాన్సర్ తోటి, ఇవన్నీ రావాలి. మనోహర్ పరిక్కర్, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చనిపోయాడు. మరి డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కాపాడలేకపోయిందా భారత ప్రభుత్వం? స్టీవ్ జాబ్స్, ప్రమోటర్ ఆఫ్ యాపిల్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. యాపిల్ యొక్క ప్రమోటర్
యాపిల్ కాపాడలేకపోయిందా? సో డబ్బుతోనే కాపాడగలుగుతారు అనేది అబద్ధం, ఒక అపోహ. అపోహ. బ్రిటన్ గవర్నమెంట్ ఏం మాట్లాడిందనంటే, నేను ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాను, ఇన్సూరెన్స్ కంపెనీకి, వైద్య కంపెనీలకు కడుతున్నాను, ఒక్క పేషెంట్ కూడా బతకలేదు. ఎందుకని అని అడిగింది. ఎందుకని? లోపం ఎక్కడుంది? వైద్య విధానంలో ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే వైద్యం కొన్ని కంపెనీలకు లాభాలు చేకూర్చే వైద్యం కాకూడదు. ఉదాహరణకి నేనే ఉన్నా, నేను ఉత్పత్తి చేస్తున్న మందులు కంపెనీ ఉత్పత్తి చేస్తాయి, కంపెనీలు నాకు వాటా ఉంటుంది. నా కంపెనీ లాభాల కోసం నేను వైద్యం చేస్తే వైద్యం లాభాల కోసం చేసినట్టు అవుతుంది. లాభాలు గడించే క్రమంలో నాకు వైద్యం మీద ఆసక్తి తగ్గుతుంది. ఎంతమందిని కాపాడాము అనే ధ్యేయంతో పనిచేస్తే అప్పుడు లాభాలు ఎక్కడున్నా ఏమున్నా, ఎంతమందిని కాపాడాం, ఎంత నిజాయితీగా పనిచేసాం అనేది బయటకు వస్తుంది. ఇది చాలా ఈ గీత అర్థం చేసుకోవాలి. ఈ గీత అర్థం చేసుకోవాల్సింది శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్ర నిపుణులు. ఎందుకంటే పేషెంట్ ఎవరైనా, మన దగ్గరికి వచ్చిన రోగి ఎవరైనా ఒక బాధితుడు, రోగం నుంచి బాధితుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సానుభూతితో అతనికి ఏం మేలు చేయగలం అనే ఆలోచనతో మనం ప్రయాణం చేస్తే అతనికి మేలు జరుగుతుంది, మనకి ఆత్మతృప్తి ఉంటుంది. ఇది కాకుండా ఒక రోగగ్రస్తమైన వ్యక్తి, వీడి దగ్గర ఏముంది, ఇల్లు ఉంది, పొలం ఉంది, ఏముంది, మనం ఏం లాక్కుందాం అనే ఆలోచనలోకి మనం వెళ్తే క్రూరంగా ఉంటుంది. క్రూరమే కానీ ఇది నిజం. సో శాస్త్రవేత్తలు, నా సహచర శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్ర నిపుణులు అందరికీ చేతులు జోడించి దండం పెడుతున్నా. మనకి దేవుడు నమ్మినా నమ్మకపోయినా, ప్రకృతి నమ్మినా నమ్మకపోయినా సహకారంతో కొద్దో గొప్ప జ్ఞానం ఉంది. దీన్ని కొంచెం సమాజ హితానికి, కొంచెం మానవాళి హితానికి ఉపయోగించడం మొదలు పెడితే, కొంచెం మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనం చేస్తుంది కరెక్టా కాదా అని ప్రశ్నించుకుంటే, మనం ఒక్క ప్రాణాన్ని కాపాడినా మన జన్మ ధన్యం అవుతుంది. ఒక వ్యక్తి ఒక్క ప్రాణాన్ని కాపాడినా మన జన్మ ధన్యం అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. దానికి మనం విజ్ఞప్తి చేద్దాం. తప్పకుండా కొంతమందన్నా మార్పు వస్తుందేమో. మన విజ్ఞప్తిని వింటారని భావిద్దాం. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. క్యాన్సర్ని జయించడం అనేది సాధ్యం. అంటే డాక్టర్ గారు, క్యాన్సర్ కంటే కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంకా చాలా భయంకరమైనది అంటారు. నిజంగా అంత భయంకరంగా ఉంటుందా ట్రీట్మెంట్? ఏముండదమ్మా, మేమైతే ఆ భయంకరం నుంచి బయటకు వచ్చిన వాళ్ళకే ట్రీట్మెంట్ ఇచ్చేది. బాగానే ఉంటున్నారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, భయంకరమే ఉంటుంది. భయంకరం కాకుండా చేయాలి, అదే కదా నా విజ్ఞప్తి. కెమోథెరపీ వల్ల భయంకరం అవుతుంది, దాన్ని కాపాడాలి, అక్కడి నుంచి తగ్గించాలి, మోతాదులు తగ్గించాలి, కొంచెం దాంట్లో పరిశోధన చేయాలి. మేము ఒక పరిశోధన ప్రపోజ్ చేస్తున్నాం, దీని మీద మీరు ఆలోచించండి, పరిశీలించండి, కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి పరిశోధనలు చేద్దాం. మేలు చేయగలిగితే సమాజానికి అందరం కలిసి మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా. మనం ఇప్పుడు మేము ఆయుర్వేదం కాదు, మేము యునాని లైసెన్స్ తీసుకున్నాము, కానీ మేము మోడర్న్ మెడిసిన్తో ధీటుగా ఉన్న వాళ్ళమే. సైంటిఫిక్ డేటానే మాట్లాడుతున్నాం, సైంటిఫిక్ ఎక్స్పీరియన్సెస్నే మాట్లాడుతున్నాం, వెస్టర్న్ సైంటిస్టుల యొక్క ఎక్స్పోజర్నే తీసుకున్నాం. ఈ అన్నిటినీ పరిశీలించే మేము కొత్త మందులు తయారు చేసాం. ఎంతోమంది చేసిన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళాం, అంతకని నీకేమీ లేదు. అంటే అంటే సాధారణంగా మోడర్న్ మెడిసిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, వీళ్ళు ఏదో యునాని ఆయుర్వేదం వాళ్ళు ఏదో పుస్తకం చెప్తారు, ఏదో మాట్లాడతారు అని అనుకుంటారు. యునాని ఆయుర్వేదం కూడాను
ఇబ్బంది ఏంటంటే ఈ రెండు కూడా మతం చేతిలోకి వెళ్ళిపోవటం వల్ల శాస్త్ర సాంకేతిక విధానం మాట్లాడకుండా మతాన్ని తీసుకొచ్చేటప్పటికల్లా చులకన అవుతున్నారు. మేము శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతోనే మాట్లాడుతున్నాం, ఆ పద్ధతే మాట్లాడుతున్నాం, అదే పరిశోధన చేస్తున్నాం. వెస్టర్న్ వరల్డ్ అలోపతిక్ డాక్టర్స్ చేసిన పరిశోధనలని గుర్తించి వాటిని ఇంకా ముందుకు మేము తీసుకెళ్ళగలిగాం. కాబట్టి మేము లేటెస్ట్ మెడిసిన్ బయోమాలిక్యులర్ మెడిసిన్. డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు అన్నారు మీరు ఇది ఒక అంటువ్యాధి అంటే కాదు అని. చికిత్స ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో చికిత్స తీసుకుంటున్న వారు భార్యాభర్తల వాళ్ళ రిలేషన్స్ లో ఉండొచ్చు అంటారు. శుభ్రంగా ఏమి ఇబ్బంది లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది అంటువ్యాధి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. ఓకే. అలాగే రకరకాల కొన్ని దోమలు ఇలాంటివి కుట్టడం వల్ల కూడా వస్తుంది క్యాన్సర్ అంటారు. అది ఎంతవరకు నిజం కాదంటారు? అంటే రీసెంట్గా మనకు తెలిసినటువంటి ఒక చిన్న బాబుకి, ఒక 11 years 10 years బాబుకి తనకు అలాగే ఒక దోమ కుట్టడం వల్ల అదేదో సంథింగ్ చిన్న గడ్డలా వచ్చింది. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది పెద్దగా అయింది. దాని తర్వాత అది క్యాన్సర్లో పెట్టిందని విన్నాం. కాదంటారు? దోమ కుట్టడంతో కాదు, అక్కడ క్యాన్సర్ కణితం ఆల్రెడీ ఉంది స్టార్టింగ్. దానిపైన వీళ్ళకి ఏదో అట్లా భ్రమలు చాలా పడుతూ ఉంటాం. భ్రమలు వేరు, నిజం వేరు. క్యాన్సర్ వ్యాధి అయితే మనకి ఇలా దోమల వల్ల చీమల వల్ల వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అంటారు. దోమల వల్ల కాదు, ఎటువంటి అంటువ్యాధి కాదు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కి మనం చూస్తూ ఉంటామండి, చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. కెమోథెరపీ వల్ల లాస్ అవుతుంది. మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు ఎవరికి హెయిర్ లాస్ కాదు, ఓన్లీ మన కెమోథెరపీ వల్లనే వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది అంటారు. డాక్టర్ గారు, మనం లంగ్ క్యాన్సర్ గురించి కూడా చాలా వింటూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి రోబోటిక్ సర్జరీతో లంగ్ క్యాన్సర్ కి మనం చెక్ పెట్టొచ్చు అనేది వింటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి చెప్పండి. ఒక పాయింట్ ఏంటంటే సర్జరీలో డెవలప్మెంట్ రోబోటిక్ సర్జరీ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సర్జరీ అనేది నార్మల్గా తీసేయటం లేదా ఇంకొక అంగాన్ని జోడించడం, తీసివేయటం కానీ జోడించడం, కత్తి పట్టుకుని చేసే సర్జరీ. అవునండి. లంగ్ తీసేసి అక్కడ వేరేది ఏమన్నా పెట్టడం, ఇది చేత్తో మనిషి చేసేది. మనిషి కన్నా అడ్వాన్స్డ్గా మనిషి కాకుండా మెషిన్ ద్వారా చేయించడం, అంటే ప్రెసిషన్గా చేయించడం, రోబోటిక్ సర్జరీ. సో సర్జరీలో సర్జన్ ప్రమేయం, వితౌట్ సర్జన్ ప్రమేయం జరుగుతుందా? రోబోటిక్ సర్జరీ కూడా ప్రోగ్రామ్ రాయాల్సిన సర్జనే. సో ఎనీథింగ్ సర్జరీ ఈజ్ డిఫరెంట్, మెడిసిన్ ఈజ్ డిఫరెంట్. సర్జికల్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే లంగ్ క్యాన్సర్లో లంగ్ తీసేయడానికి ఏమన్నా ఉపయోగపడిందేమో, లంగ్లో 1-2 కణాలు, 1-2 లోబ్స్, లెఫ్ట్ లోబు, రైట్ లోబు, లోవర్ లోబు, అప్పర్ లోబు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, దాన్ని తీయటానికి ఉపయోగపడొచ్చేమో రోబోటిక్ సర్జరీ. కానీ అది అల్టిమేట్ పరిష్కారం అంటే కాదు. అల్టిమేట్ పరిష్కారం శరీరంలో ఎక్కడ క్యాన్సర్ కణాలు లేకుండా చేయటం, ఆ పేషెంట్ జీన్ని మాడిఫై చేయటం, ఆ పేషెంట్ హెల్దీగా బతకటం, ఇది అల్టిమేట్ లక్షణం. సో సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ కూడా ఈ కార్యక్రమంలో భాగం అవుతుంది తప్ప అదే కార్యక్రమం కాదు. ఓకే. అలాగే ఇంకొక చిన్న డౌట్ ఉందండి. అంటే చిన్న పిల్లల్లో ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి, ఎలాంటి క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందంటారు చిన్నపిల్లల్లో? మనం జాగ్రత్తగా గమనిస్తే చిన్నపిల్లల్లో వచ్చేది లంగు, స్టమక్, లివరు, తర్వాత బోను, సర్కోమా కనపడతా ఉంది. ఇవి చాలా వస్తున్నాయి. ఓకే. అంటే ఏ వయసులో ఇవి స్టార్ట్ అవ్వచ్చు అంటారు చిన్నపిల్లల్లో? ఏజ్ స్టార్ట్ అవుతుందమ్మా, 7 ఏళ్ళకు కూడా కొంతమంది స్టార్ట్ అవుతుంది. కొన్ని జెనెటిక్ డిజార్డర్ కావచ్చు. అంటే ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడాలి. పిల్లలు పుట్టే క్రమంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి ఉంటాయి. మనకి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం అనేది చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు యాంటీబయాటిక్ వాడకుండా ఉండటం మంచిది. యాంటీబయాటిక్ ఎక్కువగా వాడేటప్పటికల్లా యాంటీబయాటిక్ వల్ల రోగ నిరోధక శక్తి పడిపోతుంది. యాంటీబయాటిక్ గర్భిణీ స్త్రీలు వాడినా, అప్పుడే పుట్టిన శిశువు వాడినా, వాళ్ళు మ్యాక్సిమం స్పాస్టిక్ చిల్డ్రన్, అంటే మెదడు వికసించకుండా పిల్లలు పుడుతున్నారు అనేది పరిశోధనలో తేలిన అంశం. సో అమెరికాలో చాలామంది యాంటీబయాటిక్స్కి, వ్యాక్సిన్స్కి కూడా వ్యతిరేకంగా అయ్యారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మాట్లాడట్లేదు, పిల్లలు మానసిక వికాసం తగ్గిపోయింది.
సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం యాంటీబయాటిక్స్ యూసేజ్ మీద కంట్రోల్ కనుక ఉంటే పిల్లల్లో వ్యాధులు తగ్గుతాయి. రకరకాల వ్యాధులు తగ్గినప్పుడు క్యాన్సర్ వ్యాధి కూడా తగ్గుతుంది. ఓకే. ఓకే. రోగనిరోధక శక్తి బాగుందనుకోండి బ్రహ్మాండంగా ఉంటారు పిల్లలు. అది తగ్గడానికి కారణం యాంటీబయాటిక్స్. ఓవరాల్‌గా మనం ఏం చూసుకున్నా, ఏ క్యాన్సర్ చూసుకున్నా, ఎలాంటి వ్యాధి చూసుకున్నా కూడా రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా మన బాడీలో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఉంది. ఎందుకంటే మన తెలుగులో సాంప్రదాయమైన ఒక సామెత ఉంది. ఉసిరికాయ హ్మ్. సండే తినొద్దు అని అన్నారు. ఎందువల్ల అంటారు? వారం అంతా తినమని. హ్మ్. మండే నుంచి సాటర్డే దాకా తినమని అర్థం. ఓకే. సెవెంత్‌న ఒక రోజు హాలిడే ఇవ్వండి అని అర్థం. ఓకే. అంటే ఆ ఒక్కరోజు తినొద్దు అన్నారనంటే ప్రతిరోజు తినండి అని తినండి అర్థం. అని అర్థం. ఉసిరికాయలో విటమిన్ సి ఉంది. అవును. విటమిన్ సి మీ రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. ఉసిరికాయ కన్నా రోగనిరోధక శక్తి పెంచే కెపాసిటీ ఉన్నవి మన దగ్గర అంత పవర్ఫుల్ ఉండవు. విటమిన్ సి తర్వాత అంటే ఇప్పుడు ఉసిరికాయని తీసుకునే విధానం కూడా దాన్ని డైరెక్ట్‌గా మీ తినాలంటే ఇష్టం పులుపుతో వచ్చినప్పుడు తినలేరు కదా మీ డాక్టర్ ఇష్టం గారు. వచ్చినట్టు తినండి. దాన్ని మనం ఒక జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. మీరు ప్రయత్నం చేయండి. అంటే తెలుగు మనం పచ్చళ్ళ రూపంలో తీసుకుంటే గనక అది మళ్ళీ ఆరోగ్యానికి మంచిది కాదంటారు కాబట్టి. మీరు తినటం మొదలెడితే తెలుగులో ఇంకొక సామెత ఉంది. తినగ తినగ వేము తీయనుండు. తీయనుండు. సో తింటే వేము కూడా తీయగవుతుంది. అవునండి. మీరు ప్రయత్నం చేయండి. హ్మ్. పచ్చి ఉసిరికాయ తినండి. తర్వాత లేదు పచ్చి తినలేం. ఉప్పేసుకొని తినండి. ఆ! కొంచెం వేయించి తినండి. దాన్ని హనీలో ముంచుకొని తినండి. ఇప్పుడు చాలా రకాలు వచ్చేస్తున్నాయండి. వాటితో చాలా ఎన్నో రకాలు రకాల ఎన్నో స్వీట్స్ రకాల స్వీట్స్ చేస్తున్నారు. చేశారు. జ్యూస్ చేస్తున్నారు. ఏదో రకంగా తింటా ఉంటే హ్మ్. విటమిన్ సి పెరుగుతుంది. హ్మ్. లివర్ క్యాన్సర్‌ని నిరోధించగల శక్తి ఉన్నది అడవి తులసి. హ్మ్. అలాగే ఉసిరికాయలో చిన్న ఉసిరి ఉంటుంది. ఫైలాంథస్ ఎంబరికా అంటాం. నేల హ్మ్. ఉసిరి. ఆహా! ఉసిరికాయలో కూడా చిన్న ఉసిరికాయ తింటే మంచిదంటారా? నేల ఉసిరి అంటాం. మన సేమ్ ఉసిరికాయలానే కానీ కొంచెం చిన్నగా ఉంటాయి. కాదు చాలా చిన్నగా ఉంటుంది. నేల ఉసిరి పాకుతుంది నేల మీద. నేల అవునా? ఉసిరి అంటాం. అది మెడిసినల్ వాల్యూ. మీకు లివ్ 52 హిమాలయాలో వాడేది అదే. హ్మ్. ఫైలాంథస్ ఎంబలికా. ఓకే అండి. ఓకే. సో నేల ఉసిరి, హ్మ్. అడవి తులసి ఇది రోజు తింటా ఉంటే లివర్ క్యాన్సర్‌ని అరికట్టుకోండి. ఆపొచ్చు. మరి ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి డాక్టర్ గారు? అంత నేల ప్రయత్నం చేస్తే దొరుకుద్దమ్మా. ఏం లేతే మనమే పండించుకోవాలి. పండించుకోవాలి. పెద్ద గొప్ప రాకెట్ అవును. సైన్స్ కాదు కదా! అవునండి. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే పిల్లలు అమెరికాలో ఉంటే వాడు అక్కడి నుంచి టైల్నాలు తేవాలని కోరని తల్లి లేదు. హ్మ్. ఎందుకని ఎర్రి మనకది. అమెరికా నుంచి నా కొడుకు మందులు తెచ్చాడు అని ఎర్రి. హ్మ్. అది అక్కడ దేనికి పనికిరాని మందు మనం ఇక్కడ తింటున్నాం అనేది తెలియట్లా. జ్ఞానం హ్మ్. లేదు. హ్మ్. మన ఊళ్ళల్లో మన నేల మీద పండింది మనం తినగలిగితే అది మనకి రోగనిరోధక శక్తి పెంచుద్ది. కొంచెం హ్మ్. మనం పట్ల కూడా మనం ఆలోచించాలి కదా! అవునండి. నేను చెప్తున్నా ఈ 2 బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఉసిరికాయ తింటే మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హ్మ్. తులసి ఆకు ఇవన్నీ ఉపయోగపడేవి. అవును. పెరట్లో ఉండేవి. ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి కూడా అందరూ చాలా వరకు ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తున్నారులే. కొంచెం పాటించాలి. అవును. అయితే ఇప్పుడు ఓవరాల్‌గా మీరు చెప్పేదాని ప్రకారంగా చూసుకుంటే కీమోథెరపీ తీసుకోవటం వల్ల మనం ఆరోగ్యంలో మంచి కణాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా మనకు బ్లాస్ట్ అయిపోతున్నాయి. అవును. కీమోథెరపీ అవసరం లేకోకుండానే అది కూడా మీ దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉందని కూడా మీరు చెప్తున్నారు. చాలామంది ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. సో మెనీ కాల్స్ వస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళైతే 100% చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే మీ కాంటాక్ట్ నంబర్ ఒకసారి మీరు చెప్పగలుగుతారా? 70329257242. వన్స్ అగైన్ 70329257242. థాంక్ యూ సో మచ్ అండి. నేను తెలియని కాల్స్ అన్నీ కూడా ఎత్తుతాను. ఎందుకంటే ఏ పేషెంట్ చేస్తున్నారు అని. అవును. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా చాలా కాన్ఫిడెంట్ పెరుగుతుంది. మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంత మంచి ప్రోగ్రామ్ మనం చేశామా
ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. డాక్టర్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చాలా మెనీ ప్రోగ్రామ్స్ చేస్తాము. ఎవరి సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏంటి అన్నది పేషెంట్స్ తరపునే కావచ్చు, వాళ్ళ తరపు నుంచి నేను అడగటం జరుగుతుంది. ఈరోజు చాలా కొత్త విషయాలు మీ దగ్గర నుంచి అయితే మేము తెలుసుకున్నాము. ఇవి ప్రతి ఒక్క పేషెంట్‌కనే కాదు, రాబోయే తరంలో కూడా ఎంతోమందికి క్యాన్సర్ అంటే మనం భయపడాల్సిన అవసరం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎన్నో విషయాలు ఈరోజు మాతో చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.